నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. ఎనర్జీ అని అంటే శక్తి. ఈ శక్తి ఎన్ని రూపాలలో ఉంటుంది? ఇక్కడ మనము ఏదైతే మనం స్కానర్ మెషిన్తో మనం ఎనర్జీస్ చెక్ చేస్తామో దీని ప్రకారం మనం చూసుకుంటుంటే 3 రకాలుగా మనము ఎనర్జీని డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి జియోపతిక్ ఎనర్జీస్. అంటే జియోపతిక్ ఎనర్జీ అని అంటే భూమి లోపల నుంచి ఉన్నటువంటి ఎనర్జీస్ని జియోపతిక్ ఎనర్జీస్ అంటారు. మరి ఇందాక రిక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది అని చెప్తాం కదా, ఇవన్నీ కూడా కింద ఉన్న పెరిటానిక్ ఆర్ రెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఒకదానికొకటి తరచుగా గుద్దుకుంటూ వస్తుంటాయో వాటి వలన భూమి కంపించడం, ఒక్కొక్కసారి గ్యాప్స్ రావడం అనేది జరుగుతుంది. ఇదంతా జియోపతిక్ అంటే కింద నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టెల్యూరిక్ ఎనర్జీ లేదా స్ట్రక్చరల్ ఎనర్జీ లేదా వాస్తు ఎనర్జీస్ అని అంటే భూమి మీద 4 గోడలు కట్టుకుని పైకప్పు వేసుకుని మనం ఎప్పుడైతే ఆవాసం ఉండడానికి ఒక గృహాన్ని నిర్మిస్తామో, లేకపోతే ఒక ఆఫీస్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఫ్లాట్ నిర్మిస్తామో అక్కడికి ఈ టెల్యూరిక్ ఎనర్జీస్ అనేది వచ్చి చేరుతాయి. అంటే వాస్తు పురుషుడు ఆవాసం ఉండడం మొదలు పెడతాడు. అక్కడ 18 జోన్స్లో మనం క్యాల్కులేట్ చేస్తాం. దాన్ని టెల్యూరిక్ ఎనర్జీ లేదా వాస్తుకు సంబంధించిన ఎనర్జీస్ అని చెప్పుకుంటాం. ఇక మూడవది చూస్తే కాస్మిక్ ఎనర్జీస్. కాస్మోస్ అంటారు. ఏంటి కాస్మోస్ అని అంటే యూనివర్స్ నుంచి వచ్చేటివి. ఈ కాస్మోస్లో యూనివర్స్లో సన్ కూడా ఉంటుంది. సో మనకు భూమికి వెలుపల పైనుంచి వచ్చే ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో వీటిని కాస్మిక్ ఎనర్జీస్ అంటాం. ఫస్ట్లో జియో ఎనర్జీస్ అని మనం చెప్పుకున్నాం కదా అది. ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీస్లో ఏం రకాలు ఉంటాయనంటే అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ ఉంటాయి. అంటే యూవి, ఐఆర్ అని చెప్తాం. ఇక్కడ యూవి, ఐఆర్ ఎలా వచ్చాయి అని అంటే మన మనిషి యొక్క కళ్ళు చూడగలిగిన కలర్ రేంజ్ అందరూ కూడా 9th 10th సైన్స్ ఎక్స్పెరిమెంట్లో ఈ ప్రయోగాన్ని చేసే ఉంటారు. లేకపోతే మళ్ళీ ఇప్పుడైనా చేయండి మీరు. ఒక త్రిభుజాకారంలో ఉన్న స్ఫటికాన్ని క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక స్ఫటికాన్ని మీరు పెట్టి దాంట్లోకి ఒక లైట్ బీమ్ వేస్తే బయటికి అది 7 కలర్గా డివైడ్ అయిపోతుంది. స్పెక్ట్రమ్ వైట్ కలర్లో ఉన్న లైట్ కాంతిని 7గా విభజించి పైన వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. రెడ్కి వస్తే కింద వస్తే ఇన్ఫ్రారెడ్, వి కంటే పైకి వస్తే వైలెట్ కంటే పైకి వస్తే అల్ట్రా వైలెట్ అని అంటాం. సో ఇవి ఈ ఎనర్జీస్ అన్నట్టు. అని అంటే మనకు కనపడేది కాకుండా ఎక్స్ట్రీమ్గా ఉండేది. అందుకే వీటిని కాస్మిక్ ఎనర్జీస్ అని అంటాం. కంటికి కనపడే రేంజ్లో లేవు, కానీ దీని ఎఫెక్ట్, దీని రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుంది అందరికీ. సో ఇక్కడ ఫస్ట్ ఐఆర్ గురించి చెప్తాం. అంటే ఇన్ఫ్రారెడ్. ఐఆర్ ఎందుకు చెప్పుకోవాలంటే ఐఆర్నే రాహు అంటాం మనం. ఏదైతే ఆస్ట్రాలజీ లాంగ్వేజ్లో ఐఆర్నే రాహు అంటాం. అని అంటే ఈ ఐఆర్ అనేది విపరీతమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ప్రాపర్గా వాడుకుంటే పెద్ద ఇక్కడ ఒక సెలబ్రిటీ లేదా ఒక సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే వ్యక్తి అవుతారు. అదే నెగిటివ్గా ఉందనుకోండి, ఏవైతే వాసన అంటాం కదా ఆ వాసన వెనక పడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రతి ఎనర్జీకి 2 రూపాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ రూపం ఉంటుంది, నెగిటివ్ రూపం ఉంటుంది. సో ఇక్కడ ఐఆర్ అనేది మనం ఉండే ఇంటి నివాసం దగ్గర ఐఆర్ ఎనర్జీ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. రాహు అంటే తల, కేతు అంటే బాడీ. బాగా గుర్తుపెట్టుకోండి. సో రాహు అనేది హెడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఐఆర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఏమవుతుందనంటే మైండ్ అనేది ఐదర్ బ్లాక్ అవుతుంది లేదా ఎగ్జాగరేట్ అవుతుంది. బ్లాక్ అయిందనుకోండి ఎలా ఉంటారు? ఐఆర్ ఎక్కువ ఉంటే ఏముండదు, ఎదుగు బొదుగు లేకుండా తింటారు, పండుకుంటారు, తింటారు, పండుకుంటారు. ఐఆర్ ఎక్కువగా ఉన్న ఇంట్లో నార్త్ ఈస్ట్ డిఫెక్ట్ కూడా వస్తుంది. నార్త్ ఈస్ట్ కూడా మైండ్కి సంబంధించింది. అంటే నార్త్ ఈస్ట్లో ఏం పెడతారో అలా తయారవుతాం అన్నట్టు. సో ఇది ఐఆర్కి సంబంధించింది. సో ఐఆర్ను మనము స్కానర్ ద్వారా చూసుకుని దాన్ని సరి కూడా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఎనర్జీస్ను బ్యాలెన్స్ చేయొచ్చు. సో 100% సైంటిఫిక్. కాబట్టి ఉప్పు ఎక్కువైంది ఒక కూరలో ఏం చేస్తారు? మనం కంప్లైంట్ పెడితే కంప్లైంట్ చేయకు, సింపుల్గా ఒక నిమ్మకాయ తీసుకొని సగం కోసి పిండేస్తాడు. సాల్ట్ ఎక్కువైనప్పుడు దాంట్లో సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయ వచ్చి తీసుకొని వేసేస్తే లెవెల్ అయిపోతుంది. ఇదే బ్యాలెన్స్ సైంటిఫిక్గా ఐఆర్ను న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. అని అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ను తగ్గించుకోవడం లేదా పూర్తిగా జీరో చేయడం అనేది జరుగుతుంది.